హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ దమ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. ముందుగా పన్నీర్ దమ్ బిర్యానీకి 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్కి 2 గ్లాస్ రైస్ను వాష్ చేసి నానపెట్టుకున్నాను. తర్వాత రైసు 70% కుక్ చేసుకోవడానికి రైస్ కుక్కర్లో వాటర్ వేసుకొని గరం మసాలా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి మూత పెట్టి ఎసురు బాగా తెల్లనివ్వాలి. ఈ ఎసురు తెల్లే వరకు మనం మరొక పక్కన స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్, నెయ్యి రెండు వేసుకున్నానండి నేను ఇక్కడ. మీరు కావాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదో ఒకటి వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, గరం మసాలాలు వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ గరం మసాలాలు అన్నీ వేయడం లేదండి, మీరు కావాలంటే అన్నీ వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా వేయించాలి. మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. 200 గ్రామ్స్ పన్నీర్కు నేను 1 కప్ పెరుగుని తీసుకున్నానండి. నేను ముందుగానే పెరుగులో సాల్ట్ కలిపి పెట్టుకున్నానండి, అందుకే సాల్ట్ చూపించడం లేదు. పెరుగు వేసి బాగా కలిపి పన్నీర్ ముక్కలను కూడా వేసి సిమ్లో పెట్టి పన్నీర్ ముక్కలకు మసాలా అంతా పట్టనివ్వాలి. తర్వాత 70% రైస్ కుక్ చేసుకోవడానికి రైస్ కుక్కర్లో ఎసురు పెట్టుకున్నాం కదా, ఎసురు బాగా తెల్లుతున్నప్పుడు రైస్ను కూడా వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. రైసు మెత్తగా ఉడకనివ్వకూడదండి, రైసు పట్టుకుంటే విరిగిపోయేలా ఉండాలి. తర్వాత రైస్ అంతా పన్నీర్పై లేయర్గా వేసి కొద్దిగా ఆనియన్స్, వేయించిన ఆనియన్స్ వేసుకొని మళ్ళీ రైస్ వేసుకోవాలి. ఇలా లేయర్స్గా వేసుకోవాలి. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా, వేయించిన ఆనియన్స్, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. తర్వాత నెయ్యి వేసి దమ్ చేసుకుంటే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ రైతాతో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకి, తినని వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. మా పిల్లలకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.